మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. భారత ప్రభుత్వం ఏదైతే 10 రూపాయల కాయిన్ రిలీజ్ చేసిందో పలు చోట్ల అయితే మాత్రం ఈ మధ్య కాలంలో 10 రూపాయల కాయిన్ని తిరస్కరిస్తున్నారంటూ అనేక రూమర్స్ అయితే మాత్రం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో రంపచోడవరం నియోజకవర్గంలో రంపచోడవరం డిగ్రీ కాలేజ్ చెందిన విద్యార్థులు అయితే మాత్రం ఈరోజు రంపచోడవరం గ్రామంలో ప్రతి షాపుకు వెళ్ళి 10 రూపాయల కాయిన్ అనేది మారుతుందని, ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత నుంచి కూడా దీనికి ఎటువంటి అవంతరాలు లేకుండా అయితే మాత్రం ప్రతి షాప్లో కూడా తీసుకోవాలంటూ చెప్పారు. అలాగే ఒకవేళ ఆ 10 రూపాయల కాయిన్ కనుక ఎవరైనా షాపు యజమాని తీసుకోకపోతే వారిపై కేసులు నమోదు చేయబడతాయని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మొత్తం విద్యార్థులందరూ కూడా ప్రతి షాపుకి వెళ్ళి ఆ 10 రూపాయల కాయిన్ యొక్క విశిష్టత చెప్తూ దాన్ని అయితే మాత్రం వ్యతిరేకించవద్దంటే అయితే మాత్రం వీరైతే ప్రతి షాపుకి వెళ్ళి చెప్తున్నారు. ఒకసారి ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేపడుతున్నారు, ఏంటి అసలు విద్యార్థులు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎందుకు చేపట్టాలనే విషయాన్ని అయితే మాత్రం మనం అయితే వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. చెప్పమ్మా ఒకసారి 10 రూపాయల కాయిన్ ప్రజెంట్ అయితే మాత్రం మార్కెట్లో చాలా షాపులో తీసుకోవట్లేదు. అంటే మీరు ఎందుకు అవేర్నెస్ కార్యక్రమం చేపట్టారు, ఏంటి అట్లా అంటే ప్రజలకు అవగాహన ఉందా? అంటే చాలా షాపులకి వెళ్ళి తీసుకుంటున్నామని చెప్తారు వాళ్ళు, కానీ చాలా చోట్ల దాన్ని తెలిసినప్పుడు అక్కడ అసలు ఎవరు తీసుకోకపోవడం వల్ల మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ మా ప్రిన్సిపల్ మేడం ఆధ్వర్యంలో జరిపించడం జరుగుతుంది సార్. అయితే ఇది చాలా సార్లు మా పిల్లలు ఇలా కొట్టుకి వెళ్ళినప్పుడు 10 రూపాయల కాయిన్ తీసుకొని మాకు కావాల్సిన వస్తువులు ఇవ్వండి అని చెప్పినప్పుడు చాలాసార్లు తీసుకోపోవడం జరిగింది సార్. అందుకని మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిపించడం జరుగుతుంది. సో మా యాక్టివిటీస్ని అంగీకరిస్తారని చాలా కొట్లు వాళ్ళకి కోరుకుంటున్నాం సార్. నా పేరు జీ శ్రావణి, ఫస్ట్ బీకామ్ కంప్యూటర్స్ చదువుతున్నాను. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాం. 10 రూపీస్ కాయిన్స్ చెల్లుబాటు అవ్వట్లేదని అవేర్నెస్ స్టార్ట్ చేశారు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుంచి అవేర్నెస్ అంగీకరించాలని కోరుకుంటున్నాము. ప్రతి షాప్లోని 10 రూపీస్ కాయిన్స్ అవి చెల్లుబాటు అవ్వాలని అంగీకరిస్తున్నాం. హాయ్ సార్, నా పేరు స్టీవెన్. మేము అందరం కలిసి గవర్నమెంట్ రంపచోడవరం డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాం. ఈ ర్యాలీ ఎందుకు చేస్తున్నామంటే గత నెల రోజులుగా, గత సంవత్సరాలుగా చాలామంది అంటున్నారు 10 రూపాయల నోట్లు అనేవి రద్దు చేస్తున్నాయని. అయితే కాయిన్స్ అలాగే 1922 ఆ టైంలో 10 రూపాయల నోట్లు అనేవి మన గవర్నర్ గారు దాన్ని విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత మన 2019 ఆ గ్యాప్లో మన గవర్నర్ అయిన ప్రస్తుతం ఉన్న మహేష్ గారు వీటి కోసం ఇంకా అతను అనేకమైన ఇంకా ఏమీ న్యూస్ను ఇంకా విడుదల చేయలేదు. అలాగే ఎప్పుడైతే ఎవరు కూడా ఈ న్యూస్ ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళు ఎవరు ఇతరులు చెప్పిన మాట నమ్మకండి. ఎప్పుడైతే మన ఎస్బీఐ గవర్నమెంట్, ఆర్బీఐ గవర్నమెంట్ నుంచి ఎప్పుడైతే 10 రూపాయల కాయిన్స్ అనేవి రద్దు చేయడం అని వాళ్ళు చెప్తారో అంతవరకు వాటిని యూజ్ చేయండి. మై నేమ్ ఇస్ జీ దీపిక. నేను ఫస్ట్ బీకామ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ఫస్ట్ బీకామ్ చదువుతున్నాను. 10 రూపీస్ కాయిన్ని ఈ రంపచోడవరం ఏరియాలో దీన్ని తిరస్కరిస్తున్నారు. దీన్ని తిరస్కరించడం చట్టరీత్యా నేరం. దీన్ని తీసుకోవాలని మా బీకామ్ స్టూడెంట్స్ అందరం, మేము డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ అందరం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ఏదైతే 10 రూపాయల కాయిన్లను చాలా చోట్ల మేమైతే మాత్రం తమ అవసరాల నిమిత్తం షాపులకు వెళ్ళినప్పుడు 10 రూపాయల కాయిన్ తీసుకోవడం లేదంటూ తాము ఇప్పటికే చాలా ఇబ్బందులు ఫేస్ చేసిన షాపుల వద్ద ఈ విషయంపై ఒక అవేర్నెస్ క్యాంప్ పెట్టాలంటూ చెప్పడంతో ఆ కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో అయితే మాత్రం ఈరోజు రంపచోడవరంలో ప్రతి షాపులో కూడా వారికి అయితే అవేర్నెస్ కనిపించడానికి అయితే మాత్రం తాము ఈ కార్యక్రమం చేపడతాను విద్యార్థులు అన్నారు. ప్రతి షాపుకి వెళ్ళి కూడా 10 రూపాయల కాయిన్ చెల్లుతుందంటూ దాన్ని తీసుకోకపోతే నేరమని కూడా ఆ షాపు యజమానులకు అయితే అవగాహన కల్పిస్తున్నారు. చూద్దాం ఒకసారి 10 రూపాయల కాయిన్ మీద ఈ వ్యాపారస్తులు ఏ విధంగా స్పందిస్తారో, ఏ విధంగా చూస్తారో తెలుస్తుంది. ఎందుకంటే చాలా షాపుల్లో ఈ 10 రూపాయల కాయిన్ తీసుకోమంటూ తిరస్కరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఎటువంటిది దీని మీద తిరస్కరణ అనేది చెప్పకుండానే ఈ షాపు యజమానులు ఫేక్ న్యూస్ల ఆధారంగా అయితే మాత్రం వాటిని తీసుకోవడం లేదంటే వీరైతే బాధను వ్యక్తం చేస్తున్నారు.